హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతు బంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇక నుంచి వారికి లేనట్లే. గత ప్రభుత్వం పేరు భూమి ఉంటే చాలు రైతు బంధు డబ్బులు అకౌంట్లో వేసేది. ఆ భూమి సాగు చేస్తున్నారా లేదా, ఆ భూమిలో కొండలున్నాయా, రైతు బంధు తీసుకునేందుకు వారు అర్హులేనా అనేది ఆలోచించకుండా ప్రజల సొమ్ము వృధా చేశారు గత పాలకులు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకంలో పలు మార్పులు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే సాగు చేసే భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రైతు బంధుకు పరిమితి విధించాలని కూడా చూస్తుంది. గత ప్రభుత్వం ఎంత భూమి ఉన్నా అంత భూమికి రైతు బంధు జమ చేసేది. ఈసారి 5 ఎకరాల లోపు లేదా 10 ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు వేసే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం పాత విధానం ప్రకారమే రైతు బంధు పంపిణీ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 69 లక్షల మంది అన్నదాతలకు 5,574 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వరి పంటకు క్వింటాకు 500 రూపాయల బోనస్ను కూడా వచ్చే సీజన్ నుంచి ఇచ్చేందుకు ట్రై చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సీజన్ నుంచి పంట సాగు చేసిన వారికి రైతు బంధు ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు. ప్రజలు కూడా పంట సాగు చేస్తేనే రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో 92% మంది 5 ఎకరాలలోపు ఉన్నవారే ఉన్నారని వివరించారు. ఏప్రిల్ చివరిలోగా రైతు బంధు పంపిణీ చేస్తామని చెప్పారు. రైతు రుణమాఫీ కూడా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకు నుంచి రుణాలు రాగానే రుణమాఫీ చేస్తామని కూడా చెప్పారు. గతంలో సినీ ప్రముఖులు, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారు కూడా రైతు బంధు డబ్బులు అనేవి వచ్చాయి. దీంతో రైతు బంధు పథకంలో మార్పులు తేవాలని కూడా చాలామంది డిమాండ్ చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టినట్లు చెప్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.